యూదా సాంప్రదాయంలో చాలామంది తెగల వారు నివసిస్తుండేటువంటి వారు. వారిలో మనకి ప్రాధాన్యంగా తెలిసినటువంటి వారు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు. యేసు ప్రభు ఉండేటువంటి కాలంలో వీరు కూడా ప్రభువుతో పాటు ఉండేటువంటి వారు. ప్రభువు మీద ఎప్పుడు కూడా వెషపు చూపు నిలుపుతూ ప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని విమర్శిస్తుండేటువంటి వారు. వీళ్ళు దేవుని పనికి అడ్డంకుగా ఉంటుండేటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు. కానీ ఇంకొక తెగ కూడా ఉండేటువంటి వారు ఎవరంటే ఎస్సీన్స్. చెప్పండి, ఎస్సీన్స్. ఈ ఎస్సీన్స్ అనేటువంటి తెగవారు నిజంగా వారి కుటుంబాన్ని వారు సమర్పించుకుని ఇంకా ప్రభువుకే వారి జీవితాన్ని అంకితం చేసుకుని వారు కొన్ని కొండ ప్రాంతాల్లో, ఇంకా నిర్మానుష్యమైన ప్రాంతాలు, కొంత సాలిటరీ ప్లేసెస్ వారు చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంకా దేవునిలోనే సమయాన్ని గడుపుతుండేటువంటి వారు. ఇంకా వేరే వ్యాపకం లేదు. దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ వర్క్. Their work is to read the word of God and to recopy the word of God and pray in the Lord's presence. ఎస్సీన్స్ అనేటువంటి తెగవారు చేసేటువంటి కార్యం. సో వారి గురించిన చరిత్ర బయటపడిందండి. ఎప్పుడంటే ఇజ్రాయెల్ దేశానికి ఆ యొక్క ఇండిపెండెన్స్ క్రితం 1 సంవత్సరం క్రితము మృత సముద్రానికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో, మృత సముద్రం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైన సముద్రం అండి. ఆ సముద్రంలో ఏ ఒక్కరు కూడా మునగలేరు. నువ్వు మునగాలనుకున్న మునగవు. ఆ సముద్రం చాలా ప్రత్యేకమైనది. ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి సముద్రం అన్నమాట. అత్యధిక సాంద్రత కలిగినటువంటి సముద్రం మృత సముద్రం అయితే, ఆ మృత సముద్రానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతమే కుమ్రాన్ కేవ్స్ అన్నారు. కుమ్రాన్ కేవ్స్, కుమ్రాన్ గుహలు. ఆ గుహల మధ్య, ఆ గుహల్లో వారు నివాసం ఉంటూ వారు చేసేటువంటి కార్యం ఏంటంటే, వారు చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని, లేఖనాల్ని మళ్ళా రీకాపీ చేయటం, రీరైట్ చేయటం. అంటే ఇప్పుడైతే మనకి ప్రింటింగ్ మిషన్స్ వచ్చినాయి. చక్కగా చాలా బైబిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ సుమారుగా కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రింటింగ్ మిషన్ లేదండి. ఆ టైంలో ఏం చేస్తుండేటువంటి వారు అంటే వీళ్ళు బైబిల్ గ్రంథాన్ని మరలా తిరిగి రాస్తుండేటువంటి వారు, తిరిగి రాసేవారు. ఒక కాపీ నుంచి ఇంకొక మరో కాపీ రాస్తుండేటువంటి వారు. వారికి ఉన్న నిబద్ధత చెప్తానండి. అదేంటంటే వారు ఎప్పుడైనా సరే దేవుడు అనేటువంటి పదం రాయాల్సి వచ్చినప్పుడు, వారు దేవుడు అనే పదం రాయాల్సి వచ్చినప్పుడు ముందు ఒకసారి స్నానం చేసేవారట. దేవుడు అనే పదాన్ని రాయాల్సి వచ్చినప్పుడు స్నానం చేసేవారట. మరలా దేవుడు అనే పదం రాసే కానీ మరలా స్నానం చేసేవారట. అంటే మీరు ఆలోచించేయండి. అంటే ఒక చాప్టర్లో 10 సార్లు దేవుడు అనేటువంటి మాట ఉందనుకోండి, ఎన్నిసార్లు స్నానం చేసేవారు వాళ్ళు? 20 టైమ్స్, 20 సార్లు. అంటే అంత నిబద్ధతతో రాసేటువంటి వారు, అంత పవిత్రమైన హృదయాలతో రాసేటువంటి వారు. వారు రాసి నిజంగా ఆ కాపీస్ని ఒక కుండల్లో లేకపోతే జార్స్లో వారు భద్రపరుస్తుండేటువంటి వారు. సుమారుగా 1948వ సంవత్సరంలో మహమ్మద్ జీ ఎదీబ్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఆ ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాల్లో, ఆ మృత సముద్రం పరిసర ప్రాంతాల్లో కుమ్రాన్ వ్యాలీస్ దగ్గర గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటా మీరు చూస్తున్నారు, కుమ్రాన్ గుహలు ఇవే మీరు చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క మహమ్మద్ జీ ఎదీబ్ అనేటువంటి గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటా ఉన్నప్పుడు ఒక గొర్రె కనిపించేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది నా గొర్రె అని చెప్పి అన్న వెతుకుతూ ఉన్నాడు. కొన్ని గుహలు కనిపించినప్పుడు ఆ గుహల్లోకి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పి కొన్ని రాళ్ళు తీసుకుని ఇసిరాడండి. ఇసిరేటప్పటికి ఆ రాయి కాస్త లోపలికి వెళ్ళి ఒక కొండకు తగిలిన శబ్దం బయటకు వచ్చింది. అనుకున్నాడు, ఏంటి ఇక్కడ కొండలు ఉన్నాయి. మరొక రాయి వేసాడు, మరలా అదే శబ్దం వచ్చింది. ఓహో, ఇక్కడ ఏమైనా లంకి బిందులు ఉన్నాయేమో అనుకున్నాడు. ఇక్కడ ఏమైనా ధనరాశులు ఉన్నాయేమో అనుకున్నాడు. ట్రెజర్ ఏమైనా ఉందేమో అనుకున్నాడు. లోపలికి వెళ్తే 12 కనిపించినాయండి. 12 జార్స్ కనిపిస్తే అన్నీ కూడా వెతికి చూశాడు. 10 ఆటల్లో ఏమీ లేదు, కానీ 2 ఆటల్లో మాత్రం చొట్లు ఉన్నాయి. ఏమున్నాయి? చొట్లు అంటే తాగే చొట్లు కాదు, పుస్తకపు చొట్లు ఉన్నాయి, చుట్టేసినటువంటి చొట్లు ఉన్నాయి. వెంటనే ఏంటని చూస్తే అయ్యగారికి ఏం అర్థం కాలేదు. హెబ్రీ భాషలో చూస్తున్నారు మీరు, ఆ చుట్టలు చూసారు ఎలా ఉన్నాయో? చుట్టలు తాగే చుట్టలు అనుకోవద్దు. అవి గ్రంథపు చుట్టలు రాయబడ్డాయి. 12 వారు కనుగొంటే ఆ 12లో ఒక జార్లో ఆ పుస్తకపు చుట్టలు ఉండేటప్పటికి అర్థం కాలేదు అతనికి. ఆ టైంలో వాటిని బయట తీసుకొచ్చాడు. అతి తక్కువ ధరకి వాటిని అమ్మటం జరిగింది. కానీ అప్పుడు ఆ యొక్క చుట్టలు ఏంటనంటే, ఆ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ ఏంటనంటే యెషయా గ్రంథం, బైబిల్ ఉన్న యెషయా గ్రంథం అంతా కూడా అతడు ఆ కుమ్రాన్ వ్యాలీలో చూడటం జరిగింది. దాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చాడు. రీసెంట్గా నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఆ పుస్తకపు చుట్టల్ని ఆ యొక్క
మ్యూజియంలో పెట్టడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఇలాగా ఆ పుస్తకపు చుట్టల్ని ఒక ప్రత్యేకమైన జారుకు చుట్టి అక్కడ ప్రదర్శనకు పెడతారండి. సో వాషింగ్టన్ DC అనేటువంటి ప్రాంతంలో ఒక బైబిల్ మ్యూజియం ఉంది. అందులో జోనస్ గుటెన్బర్గ్, సో జోనస్ గుటెన్బర్గ్ అంటే ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించినటువంటి జోనస్ గుటెన్బర్గ్, అతను ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ అక్కడ ఉంటుంది. అంత మాత్రమే కుమ్రాన్ గుహల్లో, కుమ్రాన్ క్యావ్స్లో దొరికినటువంటి ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఆ ప్రాంతంలో వారు పెట్టడం జరిగింది. వెళ్ళి చూడగానే నాకు ఒళ్ళు జలదరించింది. ఎందుకంటే దేవుని వాక్యం ఇప్పటికొక స్థిరంగా ఉంది, మారలేదండి. మన గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఏదైతే మాటలు పొందుపరచబడ్డాయో ఎగ్జాక్ట్లీ అక్కడ కనబడుతున్నాయి. ఇప్పటికీ కూడా దేవాదేవుడు తన గ్రంథాన్ని భద్రపరుస్తూనే ఉన్నాడు. గ్రంథంలో ఏ మార్పులు లేవండి. వాస్తవానికి సంవత్సరానికి ఇక్కడ స్కూల్ టీచర్స్ చాలామంది ఉన్నారు, లెసన్స్ మారిపోతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ కాలాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, జగాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, మమతలు మారుతున్నా, ప్రేమలు తరిగిపోతున్నా, దేవుని వాక్యం మారేటువంటిది కాదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గతించు, ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పదన్నాడు. దేవుని వాక్యానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తి లాంటిదండి. నేను చెప్తాను, భూమి అంతమయ్యేంత వరకు దేవుని వాక్యాన్ని నాశనం చేయగలిగిన మొనగాడు ఎవడో పుట్టడు. దేవుని యొక్క రాకడ దినం వరకు దేవుడు తన గ్రంథాన్ని అద్భుత రీతిగా భద్రపరుస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఏ ఒక్కరూ దేవుని వాక్యాన్ని నాశనం చేయలేరండి. దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది.